అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీ రెసిపీ, అందులో మన తెలుగువారి రెసిపీ, మన ఇడియప్పం చేసుకుందామండి. ఇడియప్పం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి అలాగే సాయంత్రం స్నాక్స్కి చాలా బాగుంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మరి ఇది ఎలా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను. బాణలిలోకి స్టవ్ మీద బాణలి పెట్టేసి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. దానిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి, కుకింగ్ ఆయిల్ని కూడా. ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఇది అనేది మనకి మసలాలన్నమాట, నీళ్ళు అనేది మరుగుతూ ఉండాలి. అప్పటి వరకు మనం మూత పెట్టుకుందాం. ఇలా మరిగేటప్పుడు నీళ్ళు 1 కప్పు వరిపిండి తీసుకుంటున్నానండి. మనం వాటర్ ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వరిపిండి తీసుకున్నాను నేను. ఈ వరిపిండి ఈ మరుగుతున్న వాటర్లో వేసేసి స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఈ వాటర్లో చక్కగా ఈ పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనం గరిటెతో మంచిగా, చాలా వేడిగా ఉంటుంది, గరిటెతో మనం కలుపుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా కూడా కలిసేలాగా పిండిలో కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి 1-2 నిమిషాలు. ఈలోపు మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని వేడి చేసుకుందాం. ఈలోపు పిండిని మనం ఇడియప్పం చేయటానికి మన దగ్గర జంతికలు గిద్దెలు ఉంటాయి కదా, ఆ గిద్దెలను రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని గిద్దెలకి ఆయిల్ పూసుకొని మంచిగా మనం రెడీ చేసుకుందామండి. ఈలోపు పిండి కూడా కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా మనం దానికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం జంతికల గిద్దెలకి. చూడండి, ఇట్లాగా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇడ్లీ రేకులకు కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకుందాం, అంటుకోకుండా రావాలి కదా, దానికోసం ఇడ్లీ రేకులకు కూడా మనం ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అన్న అప్లై చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇట్లా ఆయిల్ అయినా పర్వాలేదు, నెయ్యి అయినా పర్లేదు. ఇప్పుడు పిండి చూడండి కొంచెం ఇంకా వేడిగా ఉంది. నేను వాటర్లో చేయి తడుపుకుంటూ ఈ పిండిని కలుపుతానండి. ఇట్లా ముద్దగా కలుపుకోవాలన్నమాట. మనం పక్కన పెట్టుకున్నాం కదా రెస్ట్ ఇచ్చి, ఆ పిండిని ఇట్లా చేత్తో ముద్దలా కలుపుకోవాలి. కలుపుకొని జంతికల గిద్దెల్లోకి పెట్టేసుకుందాం. మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని జంతికల గిద్దెల్లోకి వేసేసుకోవాలి. పిండిని ఇలా వేసుకోవాలి, మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకుని ఇడ్లీ రేకులోకి చూడండి, ఇట్లా మనం జంతికలు ఎలా అయితే ఒత్తుతామో సేమ్ అదే ప్రాసెస్లో ఇది ఇడియప్పంని ఒత్తుకోవాలి. చూడండి, ఇట్లా రౌండ్ అన్ని రేకుల్లో కూడా ఇదే ప్రాసెస్లో మనం చేసుకోవాలన్నమాట. ఈ పిండి అవ్వగానే మళ్ళీ పిండి పెట్టుకొని జంతికల గిద్దెల్లోకి ఒక సైడే వేస్తున్నాను కదా, పడిపోతుంది బరువుకి. చూడండి, ఇట్లాగా చక్కగా ఈ రేకుల్లోకి మనం ఇడియప్పం రెడీ చేసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. పిండిని వేసేసుకోవాలి. అన్ని రేకుల్లోకి కూడా ఇలాగే వేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ ప్రాసెస్. అలాగే మన తెలుగు వాళ్ళ వంట, ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఉన్న వంట అన్నమాట. ఇది చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రేకులన్నిటికీ పెట్టేసుకున్నాం కదండి, ఈ రేకులు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుందాం. మనం ఇడ్లీ అయితే ఎలా అయితే ఆవిరిలో ఉడకపెడతామో ఆవిరి మీద, సేమ్ ఇవి కూడా అంతే అండి, ఆవిరి మీద ఉడకబెట్టేసేయాలి. చూడండి, ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. నీళ్ళు వేడైనాయి కదా, ఇవి తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, చక్కగా ఒక 10 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయాయండి. ఆవిరితో బాగా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. చూడండి, చేతికి కూడా అంటుకోకుండా ఉంటున్నాయి. మన ఇడియప్పం రెడీ అండి. మరి సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనిలో చట్నీ కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. మరి ఈ పల్లీ చట్నీతో ఈరోజు మనం సర్వ్ చేసుకుందాం ఇడియప్పంని. చూడండి, ఇట్లా చక్కగా రెడీ అయిన ఇడియప్పంని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, ఎంత త్వరగా అయిపోయింది. పిల్లలు న్యూడిల్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా, ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కానీ అది ఏ పిండితో వేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు బయట. కానీ ఇవి న్యూడిల్స్ షేప్లోనే ఉంటాయి కాబట్టి ఇడియప్పం అనేది చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే చాలా నచ్చుతుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, మీ చుట్టాలతో సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. మరి నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.